నంది 24 న్యూస్ ఛానల్ మిత్రులారా, ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరువాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఊరు వాడ సమస్యల పరిష్కారాన్ని పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలాగా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాలలో తెలంగాణను ప్రపంచంలో నంబర్ 1గా నిలవాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. క్యూర్, ప్యూర్, రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలోనే సేవా తయారీ, వ్యవసాయ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని ఇదే నా కల. సహకారాన్ని కోరుకుంటున్నా. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. డబ్బులు పొందడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా అనేది 379 మంది రైతులు రైతు బీమా అనేది ఉంది. వాళ్లకు ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరికి 10
ఇంకొకటి ఏంటంటే మరి విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి. విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, ఫ్రీ నోట్ బుక్స్ ఇస్తుంది, మళ్ళా ఫ్రీగా యూనిఫామ్స్ ఇస్తుంది, ఫ్రీగా మనకు ద్వారా అన్ని రకాలుగా. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్యాశాఖ కూడా మన ముఖ్యమంత్రి దగ్గరనే ఉండడం వల్ల ఇంకా ఈ విద్యాశాఖ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చాలా మార్పులు రాబోతున్నాయి. విద్యా విధానంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎలా అంటే ఒక్కొక్క దగ్గర స్ట్రెంత్ తగ్గుతుంది, సార్లు ఎక్కుతున్నారు, ఒక్కొక్క దగ్గర అంటే ఇట్లా డిఫరెంట్ వైస్ వర్సలు ఉన్నాయి. ఇదంతా మొన్న రీసెంట్లీగా ఒక ప్రభుత్వం ఏం చేసింది, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టీఎంసీ జెడ్పీహెచ్ఎస్ వెంకటేశ్వర్ తరఫున నేను హాజరు కావడం జరిగింది. ఒకసారి మన పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎంత ఉందో ఒకసారి మీ అందరితో పంచుకుంటాను. 6th A 23, 6th B 26, 7th A 28, 7th B 27, 8th A 35, 8th B 30, 9th A 43, 9th B 41, 10th A 20, 10th B 70. ఇది ప్రస్తుతం పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్. ఇక మన పాఠశాలలో ఒకసారి ఏం జరుగుతుంది అనేది మీతో పంచుకుంటాం. ఇప్పుడు మన మండల ఎన్ఆర్ఓ సార్ గారికి మరియు మన సర్పంచ్ మేడం గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ సార్ గారికి, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇక్కడ విచ్చేసిన వార్డు సభ్యులు మరియు మన సర్పంచ్ సార్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులందరికీ, వార్డు మెంబర్లకు, డ్వాక్రా వాళ్ళు, అంగన్వాడీ టీచర్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ మనకు చూసేది వైద్యం, విద్య వైద్యం అంటే అవి రెండు మంది ఉంటే ఎవరికైనా కూడా లక్ష్మీ చేతులు అంటే లక్ష్మి ఉండాలి అని అంటే వైద్యం ఆరోగ్యంగా లక్ష్మి ఉండి సరస్వతి ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు రోగస్తులు అన్నట్టు. ఎన్ని కోట్లు వస్తున్నా కూడా చదువు లేకున్నా కూడా వాళ్ళు అందరు రోగస్తుల కిందకి అవుతారు. అంటే అందరు అట్లా అంటే అది ఎవరికైనా కూడా అంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే మన ఆరోగ్యం విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు ఈ ఇంతకుముందు కూడా ఉన్నది. ఇప్పుడు 99 ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే నిన్న నుండి 1వ డేట్ నుంచి 15th వరకు 30 years దాటిన వారికి అందరికీ ఇంతకుముందు ఒక ఎప్పుడు అంటుంది మేము చిన్న ఉన్నప్పుడు గాళ్ళు మస్తు ఉన్నోళ్ళు వాళ్ళు కార్లలో తిరుగుతారు, వాళ్ళు ఏం పని చేయరు, ఎండల చెమట చేయరు, అందుకోసం వాళ్ళకి బీపీ షుగర్లు వచ్చినాయని. ఇప్పుడు ఎండల పోయేటోళ్ళకి కూడా వస్తుంది, ఊర్లలో కూడా వస్తున్నాయి అందరికీ. అంటే మన లైఫ్ స్టైల్స్ అందరూ ఎవరో ఎప్పుడో చిన్న చిన్న పిల్లలే తాగుడు అట్లాంటి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి వాళ్ళకు స్ట్రెస్, మళ్ళీ అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పొలంలోకి వెళ్తున్నారు. కానీ అదేంటంటే తినే ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ వాటి ద్వారా మన చిన్న ఏజ్లోనే బీపీ షుగర్ పాలవుతున్నారు. అయితే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 56 members ఉండేవి ఇక్కడ గవర్నమెంట్ వాడేటోళ్ళు. అయితే మా ఆశాలు మేము అందరం కలిసి ఇక్కడ టాబ్లెట్స్ ఇంకెక్కువ వచ్చినాయి అన్నట్టు. ఇంతకుముందు ఒకటే రకం ఉంటుంది అటేనొకటి, ఇప్పుడు 4 రకాల బీపీ టాబ్లెట్లు వస్తున్నాయి. కాబట్టి 1 year అవుతుంది. నేను జనవరిలో వచ్చిన, జనవరి అప్పుడు 56 members ఉంది, ఇప్పుడు 106 members అయింది. అయితే అదేంటంటే గవర్నమెంట్ నుంచి 625 members ఉన్నారు ఇక్కడ మన విలేజ్లో వాడేటోళ్ళు, బీపీ షుగర్ వాడేటోళ్ళు. ఆ 625 అంటే ఇప్పుడు జ్వరం కానీ ఏదన్నా ఎవరికైనా చిన్న అస్వస్థత అయిందంటే ఒక 7 days మందులు వాడితే తగ్గిపోతుంది. 7 days కంటే ఎక్కువ పెట్టుకోలేము, ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి పెట్టేసుకుంటారు. కానీ ఇది లైఫ్ లాంగ్ నెలకు ఏం లేదన్నా కూడా ఒక 1000 రూపాయలే పట్టుకోండి. ఒక 1000 రూపాయలు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితకాలం వాడాలని అంటే ఎంత ఖర్చు అవుతుందని గవర్నమెంట్ మాకు ఎంతమందిని మీకు ఎక్కువ వీలైతే అంతమందిని ఇక్కడికి గవర్నమెంట్లకు తీస్తారండి అని చెప్తున్నారు. మన దగ్గర బీపీ షుగర్ సఫిషియెంట్ ఉన్నాయి.
మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు నెలకు 8 ఏఎన్సీ అంటే గర్భవతుల టార్గెట్ అని ఉంటుంది. అయితే సంవత్సరానికి 96 కావాలి. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొన్న 31 మార్చ్ వరకు 91 అయినాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఒక గవర్నమెంట్ డెలివరీలలోనే మన విలేజ్ ఎన్నుకుంది. ఎందుకంటే ఇక వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అన్ని కొంచెం మంచి ఫార్వర్డ్ ఏరియా కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారు. ఉన్నాయి కానీ ఇక కొంత కార్యక్రమానికి విచ్చేసిన అన్నారం గ్రామ పాలకవర్గం మరియు లైన్ డిపార్ట్మెంట్స్ మరియు గ్రామ సభ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. మొదటగా సభాధ్యక్షులైన సర్పంచ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు గ్రామ ఉప సర్పంచ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన గ్రామానికి గౌరవ కలెక్టర్ గారి నుంచి డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ మన గ్రామానికి గ్రామ సభకు అలాట్ చేయడం జరిగింది. సార్ డిస్ట్రిక్ట్ సీడ్స్ మేనేజర్ గారు రఘు సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మండలం నుంచి మన గ్రామానికి ఈ గ్రామ సభకి ప్రత్యేక అధికారిగా నియమించబడిన శ్రీమతి అన్నపూర్ణ మేడం గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. మొదటగా నిలబడాలని కోరుతున్నాము. ముందు జాగ్రత్తగా మొన్ననే గాలికుంటు టీకాలు వేయించడం జరిగింది. అయితే ముందు జాగ్రత్త వేసుకుంటే మనకు పశువులు గాలికుంటు రాకుండా ఉంటుందని భావించి మన మరంపల్లి గ్రామంలో ఈ టీకాలు వేయడం జరిగింది. అయితే మీరు కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి కొంచెం తెలుసుకొని డాక్టర్ సలహా సూచనలు తీసుకొని ఉంటే బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. భూస ధనలక్ష్మి సర్పంచ్ గారిని స్పెషల్ ఆఫీసర్ గారిని
చింతల్